ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని దాతలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ హీరో శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ భాగంగా ఏలూరులోని బాలకృష్ణ అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని 12 పంపుల వద్ద మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, దాతలు ముందుకు వచ్చి పేదలకు చేయూత అందించాలన్నారు. బాలకృష్ణ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత పౌరులుగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. పాఠశాల నుంచి ఎక్కువ మంది ఏలూరు తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యల్లో యాభై సంవత్సరాలైన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తిలక్ గారు, అలాగే బాలకృష్ణ అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ స్కూల్స్ హెడ్ మాస్టర్లకు కానీ, టీచర్లకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్లో ఈరోజు పుస్తకాల పంపిణీ పెట్టి వాళ్ళందరూ కూడా రేపొద్దున్న పిల్లల అభివృద్ధి కోసం మనం కూడా ఇచ్చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఏదైతే రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లోకి వెళ్తామనే ఉద్దేశంతో, రాజకీయాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఒక సదుద్దేశంతో డే 1 నుంచి కూడా ఏదైతే ఫస్ట్ నాకు దండలు, బొకేలు ఇస్తున్నారో దానివల్ల దుర్వినియోగం డబ్బు అవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలు ఇమ్మని చెప్పాను. అది పుస్తకాలు ఇవ్వటం అందరూ కూడా కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా అధికారులు అవ్వచ్చు నా దగ్గరికి వచ్చినప్పుడు పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాలను రమారమి 8 స్కూళ్ళకి పంపించడం జరిగింది. వీళ్ళు కూడా వారోత్సవాలు చేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా పుస్తకాలు మేము తీసుకుని పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తాను, మీకు అన్నీ కలిపి ఇవ్వండి, ఎంత తగ్గినా కూడా మీరు తీసుకోండి అని చెప్పారు. ఏదైతే సంవత్సరంన్నర పాటు అన్నా క్యాంటీన్ని మరి బాలకృష్ణ అభిమానులు ఆధ్వర్యంలో మరి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో సంవత్సరంన్నర పాటు మరి నిర్విఘ్నంగా మరి నడపడం వల్ల 4 అన్నా క్యాంటీన్లు కూడా ఈ రోజున ప్రప్రథమంగా ఏలూరు కార్పొరేషన్లోకి రావడానికి కారణమైంది అని చెప్పి ఏలూరుకి సంబంధించి ఏ విషయమైనా సరే అభివృద్ధి విషయంలో కానీ, సహకారం విషయంలో కానీ ఎవరికైనా ఆపద ఉన్నదంటే అందరూ కూడా ఆదుకోవాలని ఒక సందేశం ఇచ్చాను. దానికి అందరూ కూడా ముందడుగు వేస్తూ వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదోటి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ వార్డు తరఫున క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ మరి 10 ఫ్యాన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మీకు కావాల్సిన 30 ఫ్యాన్లు, మిగతా 20 ఫ్యాన్లు వైఎస్ఆర్ సంఘం వాళ్ళు ఒకళ్ళు నాకు ఏదో చేస్తానని వస్తే వద్దని వాళ్ళు ఏదో ఒకటి ఇమ్మని చెప్పారు. వాళ్ళ ద్వారా మిగతా 20 ఫ్యాన్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే నైట్ వాచ్మెన్ మరి మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాదా, మీరు అతను వారసుని ఎవరినైనా పెట్టమని చెప్పండి, లేదంటే మార్చాలి. అసలు ఒకటి పోయినా అతని జీతంలో కట్ అవుద్ది, మీరే అతని బదులు వేరే వాళ్ళు పెడతారు. జీతం ఇస్తున్న టీచర్లు అందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ఈ కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం కూడా అందించారు. దాని పట్ల మేము కూడా బాధ్యతగానే మీకు ఏ ఇబ్బంది జరిగినా సరే ఆ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మీరంటే గురువుల యొక్క బాధ్యత, గౌరవం ఉన్నది తెలుగుదేశం పార్టీకి. తప్పనిసరిగా ఆ గౌరవాన్ని మేము కాపాడుకునేటట్టుగా మేము చేస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని క్లియర్ చేసే బాధ్యత మాది. తప్పనిసరిగా ఇటువంటి సహాయ సహకారాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు కానీ ముందు బాలకృష్ణ అభిమానులే కాదు, తెలుగుదేశం కార్యకర్తలే కాదు, సమాజానికి ఇది ఒక సందేశంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా చిన్నదైనా పెద్దదైనా నేను పాల్గొనడం, అనేక సేవా కార్యక్రమాలు ఇవ్వాల. నేను వచ్చి 74 రోజులే పదవి అలంకృతం ఆయన చేసిన తర్వాత రమారమి 17 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఎందుకంటే అన్ని ప్రభుత్వం నుంచి మనం ఆశించాలని చూడకూడదు, ఎవరికి తోచినంతలో వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు సన్మానం చేస్తే నాకు వద్దని చెప్పి తెల్లారు అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా సరి చేయించమని చెప్పి శంకరవారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే అతను 6,000 రూపాయలు జేసీబీకి అయితే తెల్లారు అన్నింటికి పెట్టి చేయించాడు. అలాగే ఎవరికి వాళ్ళు చేసింది అతను 6,000 రూపాయలు అతను ఖర్చు పెడతాం, పెద్ద ఇబ్బంది లేదు, కానీ అలాగే చేశారు. అలాగే ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు నరసింహరావుపేట అంతా ఒక మిషన్ పెట్టుకుని మొత్తం ఏదైతే ఉందో జంగిల్ క్లియరెన్స్ ఆయన చేసుకుంటానని చెప్పాడు, చేసుకోమని చెప్పాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పరిశుభ్రత చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళు మనం చేసుకోవాలి. మిగతా పని ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి లక్షల వెయ్యింతో అయిద్దో అది తప్పనిసరిగా మేము చేసి పెడతాం. ఏలూరు పరిశుభ్రత, ఏలూరు బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మరి పిల్లలందరికీ కూడా దీవెనలు ఇస్తూ తప్పనిసరిగా మీరందరూ చదువుకోండి. గవర్నమెంట్ స్కూల్లో నుంచే మెరిట్ విద్యార్థులు రావాలి. గవర్నమెంట్ స్కూల్కి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.